శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తన శిష్యుడైన బివి నరసింహస్వామికి రమణ మహర్షి చెప్తారు, హ్మ్. ఉత్తరాన సాయిబాబా ఉంటారు, నువ్వు సాయిబాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పి. ఓకే. ఈయన వెళ్ళడు. హ్మ్. రమణ మహర్షి చెప్పినాక కూడా హ్మ్. లోకల్లోనే ఇంకా వాళ్ళతోనే వీళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. హ్మ్. ఎవరు హ్మ్. కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఎవరు శిష్యుడికి? శిష్యుడికి, బివి ఓకే. నరసింహస్వామికి. ఓకే. సో ఈయన ఏం చేస్తారంటే, లేదు ఇంకా నాకు ఇక్కడ ఏది కరెక్ట్ కాదనిపిస్తుంది, రమణ మహర్షి చెప్పిందే నేను చేయాలని చెప్పి షిరిడి దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఇది 1938 1940 ఆ టైంలో అనుకోండి. హ్మ్. హ్మ్. సో సాయిబాబా సమాధి చెందింది 1918లో. హ్మ్. మరి సమాధి చెందిన సాయిబాబా దగ్గరికి రమణ మహర్షి తన శిష్యుని ఎందుకు పంపిస్తారు, నువ్వు చిత్తం పొందడానికి అక్కడికి వెళ్ళమని చెప్పి. హ్మ్. అయినా సరే ఆయన వెళ్తాడు. ఓకే. భారతదేశం అంతా సాయిబాబా గురించి తెలియాలి అని చెప్పి బివి నరసింహస్వామికి చెప్పిందే రమణ మహర్షి. హుహు. సో ఆయన 1940లోనే ఆల్ ఇండియా సాయి సమాజ్ అనే ఒకటి స్టార్ట్ చేస్తారు. ఓకే. అక్కడతో ఊరుకున్నారా అంటే 1950లో మైలాపూర్ అని తమిళనాడులో ఒక ప్లేస్ ఉంది, అక్కడ సాయిబాబా గుడి కడతారు. హ్మ్. బివి నరసింహస్వామి సమాధి అక్కడే ఉంటది, రమణ మహర్షి ఫోటోతో పాటు ఉంటది. హ్మ్. సో ఇది ఎప్పుడు 1952లో జరిగింది. 1954లో షిరిడీలో విగ్రహం వచ్చింది. హ్మ్. అంటే చూడండి, సాయిబాబా కన్నా ముందే అక్కడ మైలాపూర్లో సాయిబాబా విగ్రహం ఉంది. హ్మ్. కర్నూలులో 1940లోనే ఒక గుడి ఉంది. పూణే బీవ్పూర్లో 1916లోనే సాయిబాబా ఉన్నప్పుడే ఒక గుడి ఉంది అక్కడ, ఓకే. సాయిబాబా విగ్రహంతో పాటు. ఎక్కడండి అది? బీవ్పూర్, BHIVPUR, బీవ్పూర్. బీవ్పూర్. ఓకే. పూణే లోనావాలా మధ్యలో ఉంటది. ఓహో! లోనావాలా ఓకే. వెళ్ళే వాళ్ళకి ఇది కొంచెం ఐడియా ఐడియా ఉంటుంది. ఉంటది. రైట్. బీవ్పూరి. రైట్. ముంబైకి బీవ్పూర్. దగ్గరలోనే, కళ్యాణ్ దాటిన తర్వాత వస్తది. ఓకే. ఇది ఒక శిష్యుడికేమో భారతదేశం అంతా స్ప్రెడ్ చేయమని చెప్పారు. ఈ బివి నరసింహస్వామి కూడా బుక్ రాస్తారు సాయిబాబా మీద. హ్మ్. ఇంకొక శిష్యుడు ఉంటాడు ఓస్బోన్ అని చెప్పి, ఇంగ్లీష్ రైటర్. ఆయనకి ఏంటంటే ఇక రమణ మహర్షి దేహం వదిలేశాక ఆయన కలకత్తా వెళ్ళిపోతారు. ఈయన వెస్టర్న్ అన్నమాట, ఫారినర్, ఫారినర్. కలకత్తా వెళ్ళిపోతారు. ఆయనకి ఇక్కడ ఒక విషయం, ఆయనకి వివి నరసింహస్వామి గారు రాసినటువంటి, రమణ మహర్షి శిష్యులైనటువంటి వివి నరసింహ గారు రాసినటువంటి సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తకం ఇంగ్లీష్ లో రాశారనమాట. హ్మ్. సో అది బాగా పాపులర్ అయ్యి, అలా ఆ పుస్తకం ద్వారా వచ్చినటువంటి వాళ్ళలో ఒకటి ఆర్థర్ ఆస్బోర్న్ అనమాట. ఓకే. సో ఓకే. ఇతను కలకత్తాకి వెళ్తారు. వెళ్ళినాక ఒకసారి తన ఫ్రెండ్స్ చెప్తారు, సాయిబాబా గురించి 2-3 ఆర్టికల్స్ చదివినాం, నువ్వు రైటర్వే కదా, నువ్వు సాయిబాబా గురించి రాయి అని చెప్పి. హ్మ్. నేను రాయనంటారు ఆయన. అదే రోజు రమణ మహర్షి స్వప్న దర్శనం ఇచ్చి చెప్తారు, సాయిబాబా గురించి ప్రపంచం అంతా తెలియాలి, నువ్వు షిరిడీకి వెళ్ళు, సాయిబాబా నిన్ను గైడ్ చేస్తారు, నేను ఎలా గైడ్ చేస్తాను, నువ్వు అలా చేయమని చెప్పి. ఓకే. ఆయన ఇన్క్రెడిబుల్ సాయిబాబా అని ఒక బుక్ రాశారు. హ్మ్. హ్మ్. రమణ మహర్షి పెరియ పురాణంలో సాయిబాబా ఫోటో ఉంటది, కాలు మీద కాలేసుకొని కూర్చుంది ఉంటుంది కదా, ఎందుకు అవును. ఉంటుంది? ఇప్పుడు Hmm. సాయిబాబా స్ప్రెడ్ చేయమన్నారా, రమణ మహర్షి స్ప్రెడ్ చేయమన్నారా? హ్మ్. రమణ మహర్షి ఏ స్థాయి వాళ్ళు అందరికీ తెలుసు. ఆయన దేహం వదిలేసినప్పుడు దీపం వెళ్ళి కొండలో కలిసింది అని చెప్తారు కదా. హ్మ్. మరి అలాంటి రమణ మహర్షి సాయిబాబా గురించి చెప్పారు. ఇలాంటి యోగులే నీమ్ కరోలి బాబా. ఫేస్బుక్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది అంటే జూకర్బర్గ్ చెప్పుకున్నాను, ఇండియాకి వచ్చి నీమ్ కరోలి బాబా ఆశ్రమంకి వచ్చి నాకనే నా లైఫ్ చేంజ్ అయింది అని చెప్పి. హ్మ్. యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు నీమ్ కరోలి బాబా ఆశ్రమంకే వచ్చారు. హ్మ్. మోడీతోనే చెప్పారు ఈ విషయాలన్నీ. హ్మ్. నేను స్టీవ్ జాబ్స్ ని కలిసినప్పుడు నాకు స్టీవ్ జాబ్స్ చెప్పింది ఏంది అని అంటే, ఇండియాకి వెళ్ళి నువ్వు ఇన్స్పైర్ అవుతావు అని చెప్పి ఈ ఆశ్రమంకి చెప్తే ఇక్కడికి వస్తారు జూకర్బర్గ్. హ్మ్. ఇది 2015లో మోడీ ఫేస్బుక్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్తారన్నట్టు. రైట్. అలాంటి నీమ్ కరోలి బాబా నార్త్ లో చాలా పాపులర్. మనకి సౌత్ లో రమణ మహర్షి ఎట్లను ఆయన అక్కడ. కైచీదాం ఆయన అని కూడా ఉంటది వారి ప్లేస్. హ్మ్. కైచీదాంలో కైంచీదాం ఆశ్రమం నైనిటాల్లో ఉంటుంది. వారు ఎప్పుడు అక్కడికి చాలా మంది నార్త్ ఇండియన్స్ మొత్తం వారిని గురువుగా, మనం ఇప్పుడు ఎలా అయితే షిరిడి సాయిబాబా వారిని, దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని ఏ రకంగా అయితే పూజిస్తామో, నీమ్ కరోలి బాబా వారిని హనుమంతుల వారి అంశావతారంగా భావించి పూజ చేస్తారు అక్కడ. ఓహో! అలా ఓకే. ఆ. రామకృష్ణ పరమహంస కూడా రామకృష్ణ వచనామృతంలో సాయి అనే పదానికి అర్థం ఏంటో కూడా చెప్పారంట. హ్మ్. మళ్ళీ మెహర్ బాబా కూడా చెప్పారు. మెహర్ బాబా, సాయిబాబా వీళ్ళందరూ ఒక టైం లైన్ లో ఉన్న వాళ్ళే. మెహర్ బాబా సాయిబాబా వారి శిష్యులు. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న సమస్య ఒక్క ఏంటంటే, నిమిషం. యా చెప్పండి. యాక్చువల్ గా ఇందాక మీరు అడిగిన ప్రశ్న కదా, అసలు మిగిలిన అవతారాలకి పూజలు ఎందుకు లేవు? పూజలు లేవు. దాన్ని నేను తత్వపరంగా ఎక్స్ప్లెయిన్ ఎస్. ఎస్. చేస్తాను. సో అందులో ఏంటంటే, ఫస్ట్ మనం దత్తాత్రేయ పరంపరను అర్థం చేసుకుంటే షిరిడి సాయిబాబా అర్థం అవుతారు. ఈయనకి ఈ పూజలు ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పటి నుంచి అసలు అవతారికారి ముందు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఒక అంచనా వస్తుంది అనమాట. Hmm. సో ఇందాక నేను ఎప్పుడైతే మాట్లాడానో శ్రీపాద వల్లభుల వారి దగ్గర ఈ రోజు గురుద్వాదశి వరకు నేను మాట్లాడాను. సో దానికి కంటిన్యూషన్ గా చెప్తున్నాను. ఇప్పుడు Yes. గురుద్వాదశిలో స్వామివారు అంతర్ధానం అయి వారి యొక్క అవతార కార్యాన్ని సమాప్తి చేసిన తర్వాత, అప్పుడు అదే శ్రీపాద శ్రీవల్లభుడు నరసింహ సరస్వతి అవతారం ఎత్తి గానుగాపురంలో రెండో దత్తాత్రేయ అవతారంగా వచ్చారు. అలా రెండో దత్తాత్రేయ స్వామి వారి అవతారంగా వచ్చినప్పుడు వారు కూడా అనేక ప్రదేశాల్లో పర్యటన చేశారు. మహారాష్ట్ర ప్రాంతంలో నర్సోబావాడి అని, అలానే అక్కడ ఔదంబర్ అని, అలా చాలా ప్లేస్ ఉన్నాయి. స్వామివారు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. అందులోనే మనకి హైదరాబాద్ దగ్గరలోనే ఒకనొక ప్లేస్ లో కూడా స్వామివారు వచ్చి 12 సంవత్సరాలు ఉన్నారు.
హైదరాబాద్ కి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఆ ప్లేస్. దాన్ని దత్తాచలం అంటారు. దత్తాచలంలో స్వామివారు ఒక గుహలో ఉన్నారు. ఇప్పటికీ అప్పుడు స్వామివారి యొక్క పరంపర కొనసాగి వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నారు మన హైదరాబాద్ దగ్గరలోనే. మనకి ఇచ్చినటువంటి స్వాయం దేవుడు శ్రీ గురు చరిత్ర, నరసింహ సరస్వతి స్వామి వారి చరిత్ర శ్రీ గురు చరిత్రగా వచ్చింది. అందరూ గురు చరిత్ర అంటే దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర అనుకుంటారు. ఆ దత్తాత్రేయ స్వామి వారి ఒకనొక అవతారానికి సంబంధించినటువంటి చరిత్ర అనమాట. ఆ శ్రీ గురు చరిత్ర ఆ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు మన హైదరాబాద్ దగ్గరలోనే ఉన్నారనమాట దత్తాచలంలో. ఇది ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుంది మోస్ట్లీ. అలా స్వామివారు అక్కడ ఆయన ముందు నర్సోబవాడిలో ఉండి నర్సోబవాడి నుంచి గానుగాపురానికి వచ్చింది కూడా ఈ రోజే. ఇదే రోజు. ఈ రోజుకి ఇంత ప్రాముఖ్యత ఉంది. వారు వచ్చింది కూడా గురుద్వాదశి రోజే అనమాట. వచ్చి గానుగాపురంలో స్వామివారు రావడానికన్నా ముందు అది తక్కువ మందికే తెలుసు. వచ్చిన తర్వాత గానుగాపురం ఇప్పుడు ఈ రోజు ఎంత ప్రసిద్ధమైందో మనందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో గానుగాపురానికి వస్తారు. అలా వారు అక్కడ నుండి దగ్గర దగ్గర 60 సంవత్సరాల పాటు వారు అక్కడ వారి యొక్క అవతార కార్యాన్ని కొనసాగించారు. కొనసాగించిన తర్వాత వారు అక్కడి నుంచి మన ఆంధ్రాలోనే శ్రీశైలంలో కదలీవనం ఒకటి ఉంది. శ్రీశైలంలో అక్కడ కదలీవనానికి వెళ్ళిపోయి కదలీవనంలో వారి యొక్క అవతార కార్యాన్ని పరిసమాప్తి చేశారనమాట. అయితే వీటన్నిటిలోనూ ఒక రహస్యం ఉంది. అది నేను ఈ అవతారాలు చెప్పిన తర్వాత చెప్తాను ఏంటనేది. అయితే అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో వారు ఆ కదలీవనానికి వెళ్ళిపోయి అక్కడ వారు 300 సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత వారు ఒక అవధూత స్థితికి వచ్చి ఆ అవధూత స్థితిలో ఉండి అక్కడ నుంచి వారు బయటకు వచ్చి చాలా ప్రదేశాలు వెళ్తారు. చైనా టిబెట్ వరకు వెళ్తారు. చైనా టిబెట్ లో ఉన్నప్పుడు అక్కడ వారికి ఏదో వేరే పేర్లు ఉంటాయి, అవి ఏంటో అనేవి ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఈ భారతదేశంలో కూడా వచ్చి వారు పర్యటన చేశారు. చేసినప్పుడు ముందు వారి పేరు ఏంటంటే చెంచల భారతి అనేటువంటి నామంతో వారు తిరిగారు అనమాట. ఆ తర్వాత నుంచి వారు ఇంకొన్ని ప్లేసెస్ తిరిగారు. ఇటు హైదరాబాద్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో సరూర్ నగర్ లో ఒకనొక మామిడి తోటలో వారు అప్పట్లో తపస్సు కూడా చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ దత్తాత్రేయ స్వామి వారి ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో కూడా దత్తాత్రేయ స్వామి వారి అవతారాలు అన్ని విగ్రహాలు ఉంటాయి. అందులో షిరిడి సాయిబాబా వారు కూడా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకా ఈ విషయాన్ని కంటిన్యూ చేసుకుంటే అలా వారు అక్కడి నుంచి తపస్సు ఇదంతా చేసుకొని ముందుకెళ్ళిన తర్వాత మహారాష్ట్రలో మంగళవేడ అనే ఒక ప్రదేశానికి వెళ్ళారనమాట. మంగళవేడ ప్రదేశంలో వారు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత సోలాపూర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రజ్ఞాపురం అంటే ఏంటంటే ప్రజ్ఞ అంటే మరాఠీలో తెలివి అనమాట. తెలుగులో అయినా సరే అదే కదా మీనింగ్. తర్వాత అది కాలాంతరంలో అక్కల్ కోటగా మారింది. మరాఠీలో అక్కల్ అంటే ఏంటంటే జ్ఞానం, ప్రజ్ఞ అనమాట. సో ఈ ప్రజ్ఞాపురం కాస్త అక్కల్ కోటగా మారింది. అలా అక్కల్ కోటలో స్వామివారు స్థిరపడి అక్కడి నుంచి వారు అవతార కార్యాన్ని కంటిన్యూ చేశారనమాట. సో అది వచ్చినటువంటి పరంపరలో వచ్చినటువంటి మొదటి అవధూత అవతారంగా చెప్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే స్వామివారు అక్కలకోట స్వామివారు ఇందాక నేను చెప్పాను కదా 300 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భూమి పైన వారు గుప్తంగా రహస్యంగా తిరుగుతా ఉన్నారు చాలా ప్లేసెస్ లో. చైనా టిబెట్ వరకు వెళ్ళారు. అక్కడ జరిగిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి అవి అవసరం లేదు, అందుకని అవి చెప్పట్లేదు. సో అయితే మరి అక్కడ ఆ స్వరూపం తిరుగుతా ఉన్నప్పుడు ఇక్కడ మరి ప్రకట స్థితిలో మనందరికీ తెలిసే విధంగా ఒక అవతారం ఉండాలి కదా. అప్పుడు వచ్చినటువంటి ఒకనొక అవధూత అవతారం ఏంటంటే మాణిక్య ప్రభు అనమాట. వీరిది మాణిక్య ప్రభు స్వామి వారు ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర ఒక 180 కిలోమీటర్స్ ఉంటుంది. 175 to 180 కిలోమీటర్స్ ఉంటుంది. బీదర్ దగ్గర హుమ్నాబాద్ అంటాం అనమాట. ఆ హుమ్నాబాద్ లో మాణిక్య నగర్ అనేటువంటి ప్లేస్ లో మాణిక్య ప్రభువుల వారు వచ్చారనమాట. వారు అక్కడ వారి అవతారాన్ని కంటిన్యూ చేశారు. దీన్ని అవతార పరంపరలో నెంబర్ గా చూసుకుంటే దత్తాత్రేయ స్వామి వారి 3వ అవతారం కింద కన్సిడర్ చేసుకుంటారు. అలా లేదు అంటే వారు సాంప్రదాయకంగా ప్రకటించుకున్న అవతారాల్లో చూసుకుంటే 4వ అవతారం కింద చెప్తారనమాట. సో ఆ నెంబర్ ఏదైనప్పటికీ కూడా స్వామివారు అక్కలకోట స్వామివారు ప్రకటన కన్నా ముందే మాణిక్య ప్రభువు స్వామివారు వచ్చారనమాట. ఈయన ఏ రకంగా వచ్చారు మాణిక్య ప్రభువు అని అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా గానుగాపురంలో నరసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారని చెప్పి. ఆ నరసింహ సరస్వతి స్వామి వారి దగ్గర మాణిక్య ప్రభు వారి తల్లిదండ్రులు నిరంతరం వారిని సేవించుకున్నారనమాట. అంటే స్వామివారు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆ గానుగాపురంలో స్వామివారిని చాన్నాళ్ళు సేవించుకున్నారనమాట. సేవించుకున్నప్పుడు ఒకనొక రోజు వారి కళల్లో స్వామివారు కనిపించి నరసింహ సరస్వతి స్వామివారు కనిపించి నేనే మళ్ళీ నీ వంశంలో పుట్టబోతున్నాను, నా అవతార కార్యాన్ని తీసుకెళ్లబోతున్నాను అని చెప్పి వారు చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి దత్తాత్రేయ పౌర్ణమి రోజే దత్తాత్రేయ జయంతి ఏ రోజైతే మార్గశిర పౌర్ణమి మనం దత్తాత్రేయ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఆ రోజున మాణిక్య ప్రభులు వారు జన్మించడం జరిగింది అనమాట. అలా దత్తాత్రేయ స్వామి వారి 3వ అవతారం కింద మాణిక్య ప్రభులు వారు వచ్చారు. అయితే ఈ మాణిక్య ప్రభువు అక్కలకోట స్వామి ఎవరైతే ఉన్నారో వారు దేశ పర్యటన అంతా చేసుకొని వచ్చినప్పుడు మాణిక్య ప్రభువుని కలిశారు. వీళ్ళిద్దరూ కొన్నాళ్ళు ఉన్నారు. దగ్గర దగ్గర ఒక 6 months ఉన్నారని కొంతమంది చెప్తారు, లేదు 3 రోజులని కొంతమంది చెప్తారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు ఈ మాణిక్య ప్రభువే
అక్కలకోట స్వామివారికి ప్రజ్ఞాపురం వెళ్ళమని మార్గనిర్దేశకం చేసినట్టుగా స్వామివారి చరిత్రలో మనకు కనబడుతుంది అనమాట. మనకి మాణిక్ ప్రభు సంస్థానికి వెళ్తే మీకు మాణిక్ ప్రభు వారు అక్కలకోట మహారాజ్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు ఆర్ట్ కూడా వేశారు అన్నట్టు. ఆర్ట్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు ఒక ఔదంబర వృక్షం కింద కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ ఔదంబర వృక్షం స్టిల్ ఈ రోజుకి ఉంది, దత్తాత్రేయ స్వామి చరిత్రలో మీరు తీసుకుంటే ఈ వృక్షం కామన్ గా కామన్ గా కనిపిస్తుంది. కనబడుతుంది. ఓహో, సాయిబాబా గుడిలలో కూడా మీకు ఔదుంబర మేడి వృక్షాలు చెట్టు ఉంటాయి. ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మీరు గానగాపూర్ వెళ్ళినా కూడా ఆ చెట్టు కిందనే స్వామివారి పాదుకలు ఉంటాయి. పాలకలు ఉంటాయి. correct. అక్కడే ఆ చెట్టు చుట్టూ కూర్చొని పారాయణం చేస్తూ ఉంటారు గురు చరిత్ర.